చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానమునకు పోలిన విధముగా అన్నవరం శ్రీ సత్యదేవుని అన్నప్రసాద భవనమును పోలి ఉన్నది. ఎందుకనగా మండు టెండర్ని లెక్క చేయక భక్తులు అన్నప్రసాదము కోసం చిన్న చితక పెద్ద ముసలి అని తరతరం వయోభేదం లేకుండా సత్యదేవుడి అన్నప్రసాదం కోసం గంటల గంటలు నిరీక్షించి మరీ అన్నప్రసాదాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఎంతో ఓర్పుతో నేర్పుతో భక్తితో సేవ కూడా చేసి వాళ్ళు వివిధ రకాల బృందాలు వచ్చి అన్నప్రసాదాన్ని చక్కగా సప్లై చేశారు. వివిధ రకాల బృందాలు కోలాటాలు చేశారు. ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా అందంగా ఆనందంగా గడుపుకునే విధంగా క్షేత్రంలో గడిచిపోయింది. తెలియకుండానే ఆ రోజంతా చాలా ఆహ్లాదకరంగా గడిచిపోయింది. నిన్న అదే విధంగా విశ్వ బుద్ధ పౌర్ణమి బుద్ధుని గురించి కొన్ని విశేషాలు. వివేకంతో జీవిస్తున్న వ్యక్తికి మరణం భయం ఉండదు. మనల్ని మనమే రక్షించుకోవడానికి ఎవరికి వారే ఒక జ్యోతిగా మారి వెలుగును ఇస్తూ దారి చూపుకోవాలి. ప్రతి పని ధ్యానంగా చేయాలి. చూడండి వీడియోలో ఆవిడ ఎంత భక్తితో ఎంత ధ్యానంతో స్మరణ చేసుకుంటూ భక్తులకి సర్వ్ చేస్తుందో. బుద్ధుడు 4 దివ్య సత్యాల్ని లోకానికి తెలియజెప్పాడు. అవి దుఃఖానికి కారణం, దుఃఖం అంతమయ్యే మార్గం, దుఃఖాంతం. ఇవి మానవ జీవనానికి ఎంతో మేలు చేస్తాయి. బుద్ధుడి కీర్తిని సర్వత్రా వ్యాపింపచేశాయి. బుద్ధుడు లుంబినిలోని జన్మించాడు. మహాచక్రవర్తిగా బతకలేదు, పరమ సన్యాసిగా మారిపోయాడు. బాహ్యంగా అంతా బాగానే ఉన్న సిద్ధార్థునికి లోపల ఏదో వెలితి, ఏదో జిజ్ఞాస, ఏదో చేయటానికి వచ్చాను, ఏం చేస్తున్నాను, తీవ్రమైన అంతరంగ అన్వేషణ అతనిని నిలవనీయడం లేదు. సరిగ్గా అదే సందర్భంలో అతనికి 4 దుఃఖాలు కంటపడ్డాయి. అవి ముసలితనం, రోగం, మరణం, సన్యాసం. వీటిని 4 దృశ్యాలు అంటారు. ఈ దృశ్యాలను దర్శించడానికి సిద్ధార్థుడి మనసు అంతర్ముఖమైంది. దారి దొరికింది. ఒక రాత్రి వేళ తన రాజకుటుంబాన్ని రాజభోగాల్ని వదిలి రాజప్రాసాదం నుంచి నిష్క్రమించాడు. చివరికి బోధగయాలో ఒక రావి చెట్టు కింద అతనికి జ్ఞానోదయం అయింది. అష్టాంగ మార్గం కనుగొన్నాడు. అదే అందరికీ జీవితాంతం బోధించాడు. బుద్ధుడు అయ్యాడు. బుద్ధుని ప్రసంగాలు వినడానికి ఒక వ్యాపారస్తుడు కొడుకులు అక్కడికి వచ్చి కూర్చుని ధ్యానంలో మునిగి ఉండేవారు. ఆ సమయం వృధా అని దాన్ని వ్యాపారం కోసం వాళ్ళు వినియోగిస్తే ఎంతో బాగుండేదని తండ్రి అనుకున్నాడు. అలా జరగడం లేదు. ఇదంతా వృధా అని కోపం వచ్చి బుద్ధుడు సమావేశానికి వెళ్ళి బుద్ధుడి వైపు చూసి కోపంగా తిప్పి ముఖం మీద ఉమ్ము ఊశారు. బుద్ధుడు ఆ వ్యాపారి చర్యకు ప్రతిచర్యగా ఒక నవ్వు నవ్వాడు. వ్యాపారికి అర్థం కాలేదు. అది అతడి మనసును కలచివేసింది. రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారగానే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. అతడి కాళ్ళ మీద పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. బుద్ధుడు నేను క్షమించును అన్నాడు. ఆ వ్యాపారితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. బుద్ధుడేనా ఈ మాటలు అన్నది అని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కొన్ని క్షణాల తర్వాత బుద్ధుడు తన మాటలకు తానే వివరణ ఇచ్చాడు. నిన్న నువ్వు ఆగ్రహం ప్రదర్శించిన బుద్ధుడు ఇప్పుడు లేడు. నిన్ను క్షమించడానికి ఆయన ఉండాలి. ఆయన లేకుండా నేను ఎలా నిన్ను క్షమించగలను? ఒకవేళ ఆయన నాకు కనిపిస్తే నిన్ను క్షమించమని చెబుతానులే అన్నాడు. నిన్న ఆయన మీద ఉమ్ము వేసిన వ్యాపారి నువ్వు కాదు, నీలో ఒక కొత్త మనిషి ఉన్నాడు. నిన్న చెరిగిపోయింది. పాత సంస్కారాలు చెరిగిపోయి కొత్తవి వస్తాయి. మనుషులు మారతారు. మార్చే వాళ్ళని బట్టి నువ్వు తప్పు చెయ్యలేదులే అన్నాడు బుద్ధుడు. వైశాఖ పౌర్ణమి నాడు జన్మించిన గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి నాడే జ్ఞానోదయం పొందాడు. చూసారా బుద్ధుని జీవితంలో ఎలాంటి సన్నివేశాలు మార్చివేశాయో? అదే వైశాఖ పౌర్ణమి నాడు 80 సంవత్సరాల దివ్య జీవన సాఫల్యం పొంది విశ్వమంతా వెలుగునీయుతూ ప్రపంచ చరిత్రలో శాశ్వత మహాపరినిర్వాణం పొందాడు. నియంత్రించకుండా వదిలేసిన ఆలోచన చేసే హాని కంటే ప్రపంచంలో ఎక్కువ హాని ఎవ్వరూ చెయ్యలేరు. సూర్యుడు, చంద్రుడు సత్యం. వీటిని ఎవ్వరూ ఎక్కువ సమయం దాచిపెట్టలేరు. జీవితపు అనుభవాల లోతుల్లోంచి అటువంటి ఎన్నో అంశాల్ని ప్రపంచానికి అందజేసిన అత్యంత అరుదైన వ్యక్తి, అవతారమూర్తి
విశ్వ తేజస్సు గౌతమ బుద్ధుడు. సో వ్యూవర్స్, తెలుసుకున్నారుగా గౌతమ బుద్ధుని గురించి. ఈ రోజు నుంచి కొంతవరకైనా మంచిని పాటించి ధ్యానం చేస్తూ మన పనిని మనం సక్రమంగా నెరవేర్చుకుంటూ మనం గడుపుతాం, సరేనా? ఇక అన్నవరం విషయంకి వస్తే ఇక్కడ చూడవలసిన ప్రకృతి రమణీయమైన ఎన్నో దృశ్యాలని వనదుర్గ ఆలయం, సండయల్, సత్యవ్రతాలు, అన్నదాన ట్రస్టు, ప్రకృతి రమణీయమైన మనోహరమైన ఎన్నో దృశ్యాలు మనసును కట్టిపడేస్తున్నాయి. మీరు కూడా వెళ్ళి చూసి రండి, దర్శించండి.